హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు. అండ్ చాలామందికి కంప్లీట్గా ఊడిపోతుంది. అండ్ తర్వాత వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకు నార్మల్గా ఫొలికల్స్ అన్నీ కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. సో డాక్టర్ టాక్స్ అబౌట్ ఇంప్లాంట్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే న్యాచురల్ వేలు కూడా మనం హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో దానిలో కొన్ని కారణాలు ఉంటాయి. ఆ విషయం ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ హార్మోనల్ ఇంబాలన్స్. దట్ ఈస్ నెంబర్ వన్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద బోత్, లైక్ మేబీ ఇన్ ద మేల్ ఆర్ ఫీమేల్. ద సెకండ్ థింగ్ ఈజ్ ద ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద అలోపతిక్ మెడిసిన్స్. మీన్స్ నార్మల్ మెడిసిన్స్, సపోజ్ మీరు డైలీ బేసిస్లో ఏదో ఒక రకంగా మెడిసిన్ తీసుకుంటున్నారు, మేబీ షుగర్కి, బీపీకి ఆర్ మేబీ థైరాయిడ్స్కి. సో దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ జరుగుతుంది. అండ్ అనదర్ థింగ్, ఇట్స్ వెరీ కామన్ రీజన్, పీపుల్ హు ఆర్ హ్యావింగ్ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్. బయటికి వెళ్ళడం లేదు, ఎండకు ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వద్దు. అండ్ సపోజ్ మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీ జాబ్ కంప్లీట్లీ సిట్టింగ్ జాబ్ అండ్ యూఆర్ అలోయ్ సిట్టింగ్ అట్ హోమ్. మీరు బయటికి సన్ ఎక్స్పోజర్కి మీరు వెళ్ళట్లేదు. ఈవెన్ దీని వల్ల కూడా మీకు కంప్లీట్గా మీకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. అండ్ వెరీ కామన్ రీజన్ అక్కడ ఏంటంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అండ్ విటమిన్ D డెఫిషియన్సీ. ఈ రెండు ఎప్పుడైనా సరే మన శరీరంలో తగ్గితే కూడా మనకు ఖచ్చితంగా డెఫిషియన్సీ వచ్చేస్తాయి. అండ్ విటమిన్ B12 తగ్గితే మీకు ఏమవుతుందంటే లైక్ ఆర్బీసీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఆర్బీసీ ప్రొడక్షన్ తగ్గితే హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. అండ్ ఆటోమేటికలీ సైమల్టేనియస్లీ ఇట్ అఫెక్ట్స్ ద హెయిర్ రూట్. సో ఫైనల్లీ ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ మీకు స్టార్ట్ అయిపోతాయి. సో ఇది అన్నీ జరగకుండా ఉండాలంటే B12 మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఈ విషయం యాక్చువల్లీ నిన్న వీడియోలో కూడా చెప్పాను. యూ కెన్ ఫాలో దట్ వీడియో, like how to improve the B12 in the body in a natural way. That is one. And second thing, like in case vitamin D deficiency unte adi kuda meeru supplement ga teeskondi, or else you can also improve the vitamin D. But if you are sitting in the sunlight for at least half an hour, daily basis lo oka adha ganta కూర్చోండి, ఎండకు కూర్చోండి, 11 to 2 మధ్యలో కూర్చోండి. ఓకే, సో డెఫినెట్గా మీకు D డెఫిషియన్సీ కూడా మీకు కవర్ అయిపోతాయి. అండ్ యూ కెన్ మెయింటైన్ ద గుడ్ హెయిర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.